హుజూరాబాద్ ఎన్నికలపై ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ పోటీలో తాను ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ పోటీ చేసినా తాను పోటీ చేసిన ఒక్కటేనని ఆమె వెల్లడించారు. ఈటెల రాజేందర్ పోటీకి దూరంగా ఉంటారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్లోని పలు వార్డుల్లో పర్యటనలో ఈటెల జమున చేసిన తాజా వ్యాఖ్యలతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా తన భర్త ఈటెల రాజేందర్ను వెనుకుండి నడిపించానని గుర్తు చేశారు. ప్రతి ఎన్నికల్లో ఈటెల ముందుండి ప్రచారం చేశానని చెప్పారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లు పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఇంటింటా ఓటు వేయాలని అభ్యర్థించారు. చాలా పెద్ద భక్తులు జిఆర్ స్వామి. రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటారు. అవి అన్ని అబద్ధాలే. వాళ్ళు చేసేటివన్నీ ఇప్పుడే అర్థమవుతుంది. కొన్ని దగ్గరలో చూస్తుంటే కనీసం అసలు ఫ్లెక్సీలు పెడితే కూడా మధ్యరాత్రి తీసేసేటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫ్లెక్సీలనే ఓర్వలేరంటే వాళ్ళు ఇంకెన్ని రకాలైన కుట్రలు పన్ని కుతంత్రాలు చేసి ఇంకెన్ని రకాలు కూడా ప్రచారాలు చేసుకుంటారు. కానీ ఆ ప్రచారాలను ఆ అబద్ధాలను ప్రజలు మాత్రం నమ్మట్లేదు ఎవరు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు అట్లాంటి ఉద్యమ నాయకుడినే ఇవాళ మోసం చేసి బయటికి పంపించినటువంటి ఈ ప్రభుత్వము ఇంకెట్లాంటి మోసాలకైనా పాల్పడుతుందని ప్రజలు చెప్తున్నారు. మాకు మేము కాదు చెప్పేది. అంటే చాలా మంది పోటీలు అంటే నేనున్నా ఒకటే, ఈటెల రాజేందర్ గారు ఉన్నా ఒకటే. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతిసారి నేను వెనుకుండి ఉద్యమం నడిపించిన, ప్రచారం చేసేటప్పుడు కూడా వెనుకుండి ప్రచారం చేసిన. కాబట్టి ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ఉండొచ్చు అనే అభిప్రాయంతో ప్రజలు అంటున్నారు. కానీ మేము ఇప్పటివరకు ఇంకేం డిసైడ్ చేసుకోలేదు. కాకపోతే గుర్తు అయితే సేమే ఉంటుంది, మనుషులు మారుతారు అంతే.